ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ పిక్చర్ 'ఓజీ'. ఈ సినిమా రేపు వరల్డ్ భారీ రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ప్రీమియర్స్ ఈ రోజు నైటే ఆంధ్రప్రదేశ్‌లో 10కి అదేవిధంగా తెలంగాణలో 1కి వేయడం జరుగుతుంది. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా టాక్ అనేది మనకందరికీ తెలిసిపోతుంది. ఈ సినిమాకి మరి 3 సంవత్సరాల నుంచి భారీ హైప్ అనేది ఉంది. ఒక్క గ్లింప్స్ తోటి ఈ సినిమాకి భారీ హైప్ అనేది వచ్చింది. అదేవిధంగా ఈ సినిమా నుంచి వచ్చిన ఆ ట్రైలర్ గాని, సాంగ్స్ గాని ఈ సినిమా మీద భారీ హైప్ రావడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా టాక్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా డైరెక్టర్ సర్కే సుజిత్, తమ్మన్ ఈ సినిమాకి మ్యూజిక్ అనేది జరిగింది. డివివి దానే ఈ సినిమాని భారీ రేంజ్‌లో నిర్మించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా చాలా బిజీగా ఉండి సినిమాలకి చాలా గ్యాప్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్‌గా 'హరిహర వీరమల్లు' అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. మరి ఈ సినిమాతోటి మరి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ హిట్ అందుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 2012లో 'గబ్బర్ సింగ్' అనేది భారీ హిట్టు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అనేది పవన్ కళ్యాణ్‌కి లేదు. ఈ సినిమాతోటి మరి ఇండస్ట్రీ హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమా 10 గంటలకే ఆంధ్రప్రదేశ్‌లో బెనిఫిట్ షో అనేది ఏస్తున్నారు. అయితే కొంతమంది హేటర్స్ ఈ సినిమాని నెగటివిటీ ట్రెండ్ అనేది చేస్తున్నారు. 'డిజాస్టర్ ఓజీ' అని చెప్పి సోషల్ మీడియా ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా అనే కాదు, గతంలో 'పుష్ప' గాని, 'దేవరా' గాని, 'కలికి' గాని సినిమాలకి నెగటివిటీ ట్రెండ్స్ అని తీసుకొచ్చారు. 'డిజాస్టర్ బాయ్‌కట్' అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌కి తీసుకొస్తున్నారు. 'డిజాస్టర్ ఓజీ' అన్న, 'బాయ్‌కట్ ఓజీ' అన్న సినిమాలో దమ్ముంటే దాన్ని ఆపలేము. ఎందుకంటే గతంలో మనం గమనించాం 'పుష్ప' కానీ, 'కలికి' గాని, 'దేవరా' గాని 'బాయ్‌కట్ జస్ట్' అని చెప్పి ట్రెండింగ్ తీసుకొచ్చారు. ఆ సినిమాలో దమ్ముంది కాబట్టి ఆ 3 సినిమాలు హిట్ అనేది ఉంది. అదేవిధంగా ఈ సినిమాకి ఏమాత్రం హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ అనేవి భారీగా ఉన్నాయి. అడ్వాన్స్ సేల్స్ ఈ సినిమా సుమారు 100 కోట్ల దాకా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ డే ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే గనక జరిగితే పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ మరి ఈ సినిమాతోటే అందుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తర్వాత సినిమాలు చేయని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమానే మరి పవన్ కళ్యాణ్‌కి లాస్ట్ సినిమా అని చెప్పి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేశారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా టాక్ అనేది ఎలా ఉంటుందో మనకంతా తెలిసిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.